ప్రభువును రక్షకుడునై ఉన్న యేసుక్రీస్తు వారి శుభనామలందరికీ వందనాలు. ఈనాటి ఉదయకాలంలో దేవుని యొక్క లేఖనంలో నుండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు చదువుదాం. 8-9 వచనాలు. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబోవు జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమనై ఉన్నది. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు నాయన. నీ పాదాల దగ్గర స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవే సత్యమునకు ఆధారమైన దేవుడవు, కరుణ వాత్సల్యత కలిగిన కృపోన్నతుడా, స్తోత్రాలు. చదవబడిన లేఖనములో నుండి ఉత్తమమైన సత్యమును బోధించమని యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రేమైన వారులారా, దేవుని యొక్క వాక్యంలో వాస్తవికమైన సత్యాన్ని మనం చూస్తే భక్తి జీవితంలో ప్రాముఖ్యమైనవి. భక్తి అంటే ఎప్పుడు శక్తివంతమైనదిగా ఉంటుంది. మన జీవితంలో మనం చేస్తున్న భక్తి ఎప్పుడు శక్తివంతమవుతుంది అని అడిగితే అది క్రమమైన రీతిలో ఉన్నప్పుడు మాత్రమే శక్తివంతమవుతుంది. ప్రతి జీవికి ఓ క్రమం ఉంటుంది, జీవన శైలికి ఒక క్రమం ఉంటుంది. అలాగే మన బ్రతుకులో కూడా మన భక్తికి ఒక క్రమమైనటువంటి జీవన విధానం ఉండాలి. భక్తి అంటే ఒంటి మీద వేసుకునే బట్టలు కాదు. భక్తి అంటే మాటలతో చెప్పే తీరి కాదు. భక్తి అంటే జీవించే జీవన విధానం. ఈరోజు మన జీవన విధానం ఉండడాన్ని బట్టి మన భక్తి శక్తివంతమవుతుంది. ఇక్కడ అంటాడు, ఇహలోక సంబంధమైన సాధకం ఏదైనా కొంచెం మట్టుకే కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ శక్తివంతమైనది. అలాంటి విలువైన ప్రముఖమైన లాభదాయకమైన భక్తికి ముఖ్యమైన వనరులేంటి అని అడిగితే, ఒకటి వాక్యానుసారమైన జీవన విధానం. నచ్చినట్టు బ్రతకడం కాదు, నచ్చకపోయినా వాక్యానికి లోబడి బ్రతికినప్పుడే జీవితం అద్భుతంగా ఉంటుంది. చాలాసార్లు చెడు అనేది మనం నేర్చుకోకపోయినా మన జీవితానికి అబ్బుతూ ఉంటుంది. కానీ మంచి అనేది మనం నలుపుతున్నా నేర్చుకోలేకుండా ఉంటాం. ఇది మానవ సహజమైన జీవన చిత్రం. అయితే ప్రేమైన వారులారా, ఈ మాటలు వింటున్న మనం వాక్యానుసారమైన భక్తి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రభువు చెప్పిన మాట, ఒక మాట మనం ధ్యానం చేస్తున్నట్లయితే చూడండి. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అంటే ఒక వ్యక్తిని బ్రతికించగలిగినది దేవుని వాక్యం. ఒక వ్యక్తిని స్థిరపరచగలిగినది దేవుని వాక్యం. ఒక వ్యక్తిని సరిచేయగలిగినది దేవుని వాక్యం. ఒక వ్యక్తిని ఉన్నతంగా ప్రకాశింపచేయగలిగిన, ప్రభావితుడిగా కనపరచగలిగినది దేవుని వాక్యం. ప్రభువునందు ప్రేమైన వారులారా, మీరు అభిప్రాయాలకు అలవాటు పడ్డారా? దేవుని యొక్క వాక్యాన్ని అధ్యయనం చేస్తున్నారా అనేది చాలా ప్రాముఖ్యం. ఈ రోజున చాలాసార్లు అభిప్రాయాలు విని చప్పట్లు కొట్టే స్థితికి క్రైస్తవ్యం దిగజారింది. 10 మంది వెనుకుంటేనో ఒక ఖచ్చితమైన ట్రాజడీ స్టోరీ చెబితేనో చాలాసార్లు భ్రమింపబడుతున్నాం, చప్పట్లు కొడుతున్నాం. కానీ వాక్యం ఎలా ఉంది అని ఆలోచించటం లేదు. కానీ బెరయ సంఘస్థుల వలె వాక్యాన్ని అధ్యయనం చేసుకుని తప్పొప్పుల మధ్య గీత గీయగలిగిన విజ్ఞానులమై ఉండాలి అని లేఖనం మాట్లాడుతుంది. దేవుని చేత హెచ్చరించబడుతున్నాం. కనుక నీ మాటకు చూడండి, మనుష్యుని యొక్క జీవనం దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన, ప్రతి మాట వలన. అదే మాటని యోబు గారు ఇలా మాట్లాడాడు. చూడండి, యోబు గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనంలో చాలా చక్కని మాట. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు,
ఆయన నోటి మాటలను నా స్వ అభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. అంటే యోబు గారు మాట్లాడుతూ, నా జీవితంలో దేవుని మాటలే నాకు ఆధారమాయను. అనేక సమయాలలో మంచి ఆలోచన అనిపించిన, అనేక సమయాలలో మంచి తలంపు అనిపించిన వాటిని పక్కన పెట్టి నాకు ఇష్టము లేకపోయినా కష్టమైన దేవుని మాటను ఇష్టముగా చేసుకుని మార్గంగా చేసుకున్నాను అని మాట్లాడుతున్నాడు. కనుకనే మానవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది దేవుని వాక్యానికి లోబడి జీవించటం. ఈ మాటలు వింటున్న ప్రేమైన వారులారా, నీ జీవన విధానము దేవుని వాక్య పరిధిలోనే ఉందా, లేక మనుషుల యొక్క ఆలోచన మట్టికి నడుస్తుందా? ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఇలా చెప్పాడు కదా, మీరు దేవుని యొక్క వాక్యములను విడిచిపెట్టి మనుషుల యొక్క అభిప్రాయములనే దైవోక్తులుగా బోధిస్తున్నారు అని హెచ్చరికను మీరు మరిచిపోయారా? ఈనాడు దినాల్లో కూడా చాలాసార్లు వాక్యానికి దూరమైనటువంటి ఆచారాలను, వాక్యానికి దూరమైనటువంటి క్రమాలను వెంబడించడం మనం చూడడం లేదా? అందులో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీరు చూడండి. చాలాసార్లు అమావాస్య ప్రార్థనలు, కొన్నిసార్లు పౌర్ణమి ప్రార్థనలు, కొన్నిసార్లు కొన్ని పండగలు, ఇవన్నీ వాక్యానికి దూరమైనవి కావా? వాటిని వెంబడించి క్రైస్తవులు సంతోషించడం లేదా? జ్ఞాపకం చేసుకోండి, భక్తికి శక్తి దేవుని వాక్యం మాత్రమే. కనుక మన దైనందిన జీవితంలో వాక్యానికి లోబడినటువంటి జీవితం. యోబు అంటాడు, నా యొక్క స్వ అభిప్రాయము కంటే ఆయన మాటలకే నేను ఆధిక్యతనిచ్చాను. ఒక రోజున దావీదు దేవునికి ఇల్లు కట్టాలి, మందిరం కట్టాలి అని ఆలోచించాడు. నాతాను వచ్చి ఊరకుండు అనగానే పక్కన విడిచిపెట్టిన అనుభవాన్ని మీరు మర్చిపోయారా? కనుకనే ఈరోజు మన జీవితం దేవుని వాక్యానికి లోబడినదిగా ఉందా? ఎలా అని అడిగితే మీరు చూడండి, వాక్యం చెబుతున్న కొన్ని వాస్తవికమైన ప్రాథమిక సూత్రాలు. వాక్యము అబద్ధం మానేయండి అని చెబుతుంది. అబద్ధం ఆడువారంతా అగ్నిలో పడవేయబడుదురు అని చెబుతుంది. కానీ మనం వాళ్ళ ఇంటి దగ్గర భోజనం మానేసామండి, వాళ్ళ ఇంటి దగ్గర టీ మానేసామండి, వాళ్ళతో పలకటం మానేసామండి, వాళ్ళ ఇంట్లో చనిపోయినప్పుడు మేము వెళ్ళలేదండి అనేటువంటి మనుషుల కల్పితమైన విషయాలను గురించి మాట్లాడుతున్నారే. కానీ వాక్య ప్రకారం నేను అబద్ధాన్ని మానేశాను, నేను కోపాన్ని విడిచిపెట్టాను, నేను ద్వేషాన్ని విడిచిపెట్టాను, నేను అతిశయాన్ని విడిచిపెట్టాను, నేను మూర్ఖతను విడిచిపెట్టాను, నేను అనుమానాన్ని విడిచిపెట్టాను, నేను స్వ అతిశయాన్ని విడిచిపెట్టాను అని చెప్పగలుగుతున్నామా? అంటే వాటిని విడిచిపెట్టి వీటిని మన జీవితంలో, అంటే వాక్యానికి లోబడే తత్వాన్ని అలవర్చుకోవాలి. అప్పుడు మన భక్తి శక్తివంతం అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక రెండో విషయాన్ని మనం చూస్తే, మన జీవితంలో క్రమమైన ప్రార్థన జీవితం ఉండాలి. క్రమమైన ప్రార్థన జీవితం అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు వ్రాయబడిన మాట, మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి అనే మాటని మనం చదువుతూ ఉంటాం. తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. ఈ మాట దేవునితో సంబంధం. ఒక తండ్రితో కుమారుడికి కలిగిన సంబంధాన్ని బట్టి కదా అతని జీవితం వృద్ధిలోనికి ఆధారపడేది. కనుకనే క్రమమైన ప్రార్థనా జీవితం. ఈ రోజున దేవుణ్ణి కలుసుకోవడం అనే సంగతి మీకు అర్థమవుతుందా? చాలాసార్లు ఖరీదైనటువంటి యాత్రలు చేస్తూ ఖరీదైన మనుషులతో ఫోటోలు దిగి ఆశ్చర్యపడుతున్నావే, సంబరపడుతున్నావే, సంతోషిస్తున్నావు. కానీ జ్ఞాపకం చేసుకో, నీ దేవుణ్ణి కలుసుకునే నిజమైన స్థలం ఎక్కడా? అది పరిశుద్ధ పట్టణమని, హోలీ ల్యాండ్ టూర్ అని చెప్పబడుతున్న యాత్రలో ఉందా? లేదు కదా. ఎక్కడ అని అడిగితే, ఎక్కడ 2-3 నా నామమున ఏకీభవిస్తారో వారి మధ్య నేనుంటానని ఎంత ఖచ్చితంగా చెప్పాడు దేవుడు. ఆయన మాటను మనం ఎప్పుడు పట్టించుకోం. మనకెప్పుడు ఖరీదైన టూరుల్లోనో ఖరీదైన వ్యక్తుల్లోనే మనం ఆనందించడానికి అలవాటు పడ్డాం.
కానీ నీ దేవునితో ఆనందించాలి అనుకుంటే, నీ దేవునితో సంతోషించాలనుకుంటే, నీ దేవునితో సెల్ఫీ తీసుకుని నీ బ్రతుకు చక్కబెట్టుకోవాలి అనుకుంటే, నీ పడక గదే దానికి ప్రాముఖ్యమైన స్థలం అన్న సంగతి నీకు తెలుసా? నీవు నీ భార్య, నీవు నీ పిల్లలు, నీవు నీ కుటుంబం ఎప్పుడు ఎక్కడ మోకరిస్తారో అక్కడ వారి మధ్య ఆహ్వానం లేని అతిథి నీ దేవుడు. అక్కడ నువ్వు దేవుణ్ణి కలుసుకోలేకపోతే ప్రపంచంలో మరెక్కడా కలుసుకోలేవు. కనుకనే మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవలసిన విషయం క్రమమైన ప్రార్థన జీవితం. కాబట్టి దానియేలు దినమునకు ముమ్మారు ప్రార్థించెను అనే మాట చూస్తాం. దావీదు దినమునకు 7 మారులు ప్రార్థించెను అని చూస్తాం. మనం అపోస్తల కార్యంలో చూస్తున్నప్పుడు ప్రార్థనా సమయమున ఇంచుమించు 3 గంటలు అనే మాటలు చూస్తాం. అంటే ప్రార్థించడానికి ఒక క్రమం, ఒక సమయం ఎంత ఖచ్చితమో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రేమైన వారి ద్వారా మీ జీవితంలో క్రమమైన ప్రార్థన జీవితం ఉందా? ఇక మూడవది మనం చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముకులయుండకిడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుష్యులకు కనబడవలనని తమ ముఖములను వికారము చేసుకుందురు. ఈ మాట మరొక మాట ఏంటంటే ఉపవాసము. ఉపవాసం అనే మాట కోరికలు తీర్చుకోవడానికి చేసుకునేది కాదు. ఉపవాసం అనేటువంటి దీక్ష మన ఆశలు నెరవేర్చుకోవడానికి, ఆకలితో ఆర్తనాదం చేయడం కాదు. ఉపవాసం అనేది దేవునికి దగ్గరవడం. మన శరీరాన్ని మనము లోపరుచుకుని దేవునితో నడవడానికి, దేవునితో కూర్చోవడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవడం. అనగా ఈ లోక సంబంధమైన శారీరకమైన వ్యసనాలను ఎదిరించడానికి శక్తివంతులగునట్లుగా చేసేదే ఉపవాసం. ఈ రోజున మన జీవితంలో అలాంటి ఉపవాసాన్ని చేయగలుగుతున్నామా? మనం కడుపు కాల్చుకున్నా, కాళ్లకు జోడు లేకుండా యాత్రలు చేసిన ఆశలు తీర్చుకోవడానికే అవనియంత పరిగెడుతున్నాం. దీనిని బైబిలు పరిధిలో భ్రష్టత్వం అని చెప్పాలి. భక్తిలో ఆశలుండవు. భక్తిలో సంతోషం కొరకు, సంతృప్తి కొరకు, సమాధానం కొరకు ప్రయాసపడతాం. కానీ ఈరోజు భక్తి అనే దానిని ఆశలు తీర్చుకునే అస్త్రంగా మార్చారు అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. చాలాసార్లు మన జీవితంలో ఉపవాసం ఎందుకుంటున్నామని అడిగితే మన ఆశలు తీర్చుకోవడానికే గాని ఆయనకు సమీపం అవ్వడానికి కాదు. ఇక్కడ చూడండి, ఉపవాసం చేయుచున్నప్పుడు దేవునికి దగ్గరవడం. మరి నీ జీవితంలో క్రమమైన ఉపవాసం అలవాటు కలిగిన వ్యక్తిగా ఉన్నావా? జ్ఞాపకం చేసుకో. 4వ విషయాన్ని, చివరి విషయాన్ని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. భక్తి జీవితంలో స్వపరీక్ష అనేది చాలా అవసరం అనే మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనల్ని మనం పరీక్షించుకోవడం చాలా అవసరం. 139వ కీర్తన 23వ వచనాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. 139వ కీర్తనలో కీర్తనాకారుడు మాట్లాడుతున్నటువంటి మాట, దేవా నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకున్నము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకున్నము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడు, నిత్య మార్గమున నన్ను నడిపించు. అంటే ఎప్పటికప్పుడు భక్తిలో మనల్ని మనం సంస్కరించుకోవాలి. సంస్కరణ జరగాలంటే స్వపరీక్ష అవసరంగా. నేడు మానవ జీవితంలో మనం ఎంతసేపు ఎదుటవాని యొక్క తప్పులు వెతకటంలో నిమగ్నమైపోయాం. ఎదుటవాని గురించి ఆలోచించటంలో నిమగ్నమైపోయాం. మన బ్రతుకు నాశనానికి 2 ప్రాముఖ్యమైన శత్రువులు అలవాట్లు చెప్పనా మీకు? ఒకటి ఇతరుల వల్లే ఉండాలని, రెండవది ఇతరులది మనకు కావాలని. ఈ 2 లక్షణాలని నువ్వు జయించగలిగితే, విడిచిపెట్టగలిగితే అవని యందు ధన్యుడు అవుతావు. అంటే నీ జీవితంలో స్వపరీక్ష. మరి మన జీవితాలని మనం పరీక్షించుకోగలుగుతున్నామా? కీర్తనాకారుడు 17వ కీర్తన 3వ చరణంలో వ్రాయబడిన మాట, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించావు, నీకు ఆయాసకరమైన మార్గము ఏదీ లేదు. భక్తికి శక్తినిచ్చే 4 అలవాట్లు. ఒకటి, వాక్యానుసారమైన జీవితం ఉండాలి. రెండవది, క్రమమైన ప్రార్థన ఉండాలి. మూడవది,
క్రమమైన ఉపవాసం ఉండాలి. 4వది స్వపరీక్ష అవసరం. అలా చేసుకున్నప్పుడు మన బ్రతుకు ఆశీర్వదించబడుతుంది, మన జీవితం ఉత్తేజమవుతుంది. ప్రేమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి, ఈ ప్రపంచంలో ఉన్నతమైన భక్తికి మంచి సోపానాలు. మరి నీ జీవితం ఇలా ఉందా? లేకపోతే పరీక్షించుకో. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా ఒక్కసారి నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయన వాక్య సమృద్ధి కలిగిన వాడు, ఆయన ప్రార్థన సమృద్ధి కలిగిన వాడు, ఆయన ఉపవాసమును చేసినవాడు, ఆయన స్వపరీక్ష కలిగిన వాడు. యోహాను శుభవార్త 8వ అధ్యాయం 46లో అంటాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడు నేరస్థాపన చేయగలడు? ఎంత స్వపరీక్ష కలిగిన మాట! ఈరోజు ఆయన పిల్లలమైన మనం ఆయనలా ఉండవద్దా? ఆలోచించండి. ఎంత భక్తి చేసామన్న కాదు, ఎంత కాలం నుండి చేస్తున్నామన్న కాదు, మన జీవితంలో ఎంత సత్యంగా బ్రతుకుతున్నాం అన్నదాని మీద ఆశీర్వాదం ఆధారపడి ఉంది. ఈ మాటలు అర్థమైతే ఇప్పుడు పశ్చాత్తాపపడి ప్రభువు వైపుకు తిరుగు. నీ బ్రతుకు ఆశీర్వదించబడుతుంది. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, కరుణావాత్సల్యత కలిగిన వాడ, స్తోత్రాలు. ఈ పలకబడిన మాటలు నీ ప్రజల జీవితాల్లో మేలును చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.